డెఫినెట్గా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరుగుతుంది. వేలాది కోట్లుగా, లక్షలాది కోట్లుగా ఇప్పటికే ఎంఎన్సి కంపెనీలతో మాట్లాడడం జరిగింది. రమారమి 30 నుంచి 35 మీటింగ్లు జరిగాయి. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున చొరవ చూపే పరిస్థితి ఉండదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈరోజు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఉందనేది తెలియవచ్చింది. అంటే ముందు నుంచి తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్, ఒక విజన్, ఒక స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనేది నాకు తెలిసినంత ప్రపంచంలో ఫస్ట్ టైం ఈ వార్డ్ని తీసుకొచ్చిన నాయకుడు. ఒక విజన్ ఉన్న, మరి ఒక విధంగా తీసుకుంటే ఒక పారిశ్రామికవేత్తలు కూడా లేనంత అనుభవం, అలాగే అందులో ఉన్న జ్ఞానం మరి ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని తేవడం జరిగింది. సో స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంటే మనం పెట్టిన వెంటనే 1 వీక్లో అన్నీ కూడా టోటల్గా పరిశ్రమకు కావాల్సిన అన్ని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే రెడ్ కేటగిరీలో ఉన్నవి ప్రాసెస్ ప్రకారం కేంద్రం రావాలి, మిగతా అన్నీ కూడా ఇమీడియట్గా ల్యాండ్ కానీ, పవర్ కానీ, వాటర్ కానీ, రోడ్స్ కానీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి కూడా ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్లో అనుమతులన్నీ ఇవ్వడానికి కూడా పెట్టుకోవడం జరిగింది.